రేణిగుంట విమానాశ్రయం వద్ద సోమవారం ఉదయం భారీ ప్రమాదం తప్పింది. రేణిగుంట నుంచి హైదరాబాద్కు ప్రయాణికులతో బయలుదేరిన ఇండిగో విమానం సాంకేతిక లోపం కారణంగా గాలిలోనే సుమారు 40 నిమిషాల పాటు చక్కర్లు కొట్టింది. ఏం జరుగుతుందో తెలియని స్థితిలో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. పైలట్లు అప్రమత్తం కావడం వల్ల 40 నిమిషాల పాటు గాలిలోనే చక్కర్లు కొట్టిన ఈ ఇండిగో విమానం ఏసీలు పనిచేయడం లేదని గుర్తించారు. దీంతో ఎట్టకేలకు తిరిగి అనుమతి తీసుకొని రేణిగుంట విమానాశ్రయంలోనే మళ్ళీ ల్యాండింగ్ చేశారు. ఈ సంఘటనతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. విమానం రద్దు అయిన తర్వాత ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయని కారణంగా రేణిగుంట విమానాశ్రయంలో ఇండిగో సిబ్బందితో ప్రయాణికులు వాగ్వివాదానికి దిగారు. వారికి కనీస వసతులు కల్పించకపోవడం అటుంచి ప్రత్యామ్నాయ విమానం కూడా ఏర్పాటు చేయని స్థితిలో కొద్దిసేపు గందరగోళం నెలకొంది. ఇప్పటికీ అదే పరిస్థితి కొనసాగుతున్నట్లు సమాచారం అందింది. తరచూ ఈ తరహా సాంకేతిక లోపాల కారణంగా విమానాలు రద్దు చేస్తున్నారు. అయితే ప్రయాణికులకు వారి ఛార్జీలు తిరిగి చెల్లించే అధికారం సదుపాయం లేకపోవడం వల్ల అక్కడి సిబ్బంది ప్రయాణికులకు నచ్చచెప్పలేక తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు. తాజా సంఘటన నేపథ్యంలో కూడా ప్రయాణికులు అదే పరిస్థితి ఎదుర్కొన్నారు. చాలా సిచ్యువేషన్